At Sun, our priority is to support students' dreams and hobbies. బాగా చెమటలు పట్టి చాలా ఇబ్బంది పడినట్టు అనిపించినా సరే కూడా అది లేకపోతే ఆ విజయవాడ ఫీల్ వచ్చేది కాదు. ఎందుకంటే మేము అందరం ఇక్కడ పుట్టిన వాళ్ళమే. 25 ఏళ్ళు ఇక్కడ పెరిగినాక మళ్ళీ ఒక రికలెక్షన్ అనిపించింది విజయవాడ. ఇవన్నీ కూడా స్వీట్ మెమరీసే. అలాగే విజయవాడ సినిమా ఫంక్షన్ అంటే ఒకటి గుర్తుకొస్తుంది. 85లో విజేత సినిమా ఫంక్షన్ మన పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో జరిగింది, చిరంజీవి గారిది. మళ్ళీ గ్యాంగ్ లీడర్ 1990లో 3 సిటీల్లో జరిగింది. దాంట్లో విజయవాడ పాత బస్ స్టాండ్లో జరిగింది. అలాగే 2002లో ఇందిరా ఫంక్షన్ నా భూతో నా భవిష్యత్ లాగా భవానీపురంలో ఎక్స్ట్రాడినరీగా హ్యూజ్ ఈవెంట్ జరిగింది. అలాగే మళ్ళీ దాని తలదనేటట్టు మళ్ళీ వాళ్ళ అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఈవెంట్ మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇంకా కన్నుల విందుగా ఇంకా బ్రహ్మాండంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రికార్డులే కాదు, ఈ ఫంక్షన్స్ ఈవెంట్స్ కూడా చిరంజీవి గారిని దాటి వెళ్ళాలంటే మళ్ళీ మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని మరొకసారి ప్రూవ్ చేశారు. సార్, ఈ ఈవెంట్కి మీరు ఇక్కడ ఎస్ చెప్పి ఇక్కడికి వచ్చినందుకు మా ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మేము అందరం ఎంతో హ్యాపీ సార్. ఇక్కడ విజయవాడ మా లోకల్ మా ఫ్రెండ్స్, మిత్రులు, ఫ్యాన్స్ అందరిలాగే మేము కూడా చాలా హ్యాపీ అండి. అలా మన విజయవాడ గురించి తెలియని వాళ్ళకి తెలియబెట్టడం